వినుకొండ న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. కుక్కల దాడిలో మరణించిన గొర్రె పిల్లలు యజమానికి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సహాయం. బాధితుడికి అండగా ఉంటామని వెల్లడి. వినుకొండ ఇరు వర్గాల భీకర దాడులు, 3 నాయకుల తీవ్ర గాయాలు. నసరాపేటలో ప్రభుత్వ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు. చిరంజీవి పాటలకు స్టెప్పులు వేసిన జిల్లా కలెక్టర్. నూజెండ్ల గ్రామంలో మర్రి గంగయ్యకు చెందిన గొర్రె పిల్లలు ఇటీవల కుక్కల దాడిలో మరణించగా విషయం తెలుసుకున్న స్థానిక శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు వారికి ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు వారు మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు జరగటం దురదృష్టకరమని అన్నారు. జరిగినది పెద్ద నష్టమని, అందుకుగాను ఈ విషయంను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వారికి తగిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని హామీ ఇచ్చారు. వస్తున్నారా? నూజెండ్ల మండలం నూజెండ్ల గ్రామంలో మనం మధ్య గంగయ్య కుటుంబం ఎవడ్రా మీరు? మరి గంగయ్య కుటుంబం గొర్రె పిల్లలు అప్పు చేసి ఒక 40 గొర్రె పిల్లల్ని ఖరీదు చేసుకొని కొనుక్కొని వాటిని మేపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నటువంటి ఈ జీవనం కొనసాగిస్తూ ఆ అప్పు కట్టుకోవాలని ఎంతో తపన పడుతూ ఆరోగ్యం సరిగా లేక అదంతా భార్యాభర్తలు కష్టపడుతూ ఉన్న పరిస్థితుల్లో అన్నిటినీ దుడ్లో తోలి ఆ గొర్రెలు చుట్టూ మెస్సేసిన పరిస్థితుల్లో అందులోకి కుక్కలు ఒక 25 కుక్కలు అందులోకి చొరబడి వాటన్నిటిని కూడా నైట్ అంతా కొరికి వాటిని ప్రాణాలు తీసి పూర్తిగా నష్టపరిచి ఇవన్నీ చనిపోవటం జరిగింది. దాదాపుగా 5 లక్షల ఖరీదు కలిగినటువంటి ఈ గొర్రె పిల్లలు ఆ కుటుంబం చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఇబ్బంది పడుతుంటే ఆ ఇబ్బందుల్ని మరి ప్రభుత్వం తరపుకు తీసుకెళ్తానని, ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళకి సహాయం అందాలని మరి దానికి సంబంధించిన ఆఫీసర్లతో కూడా మాట్లాడటం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం పార్టీ తరపు నుంచి ఏదో వాళ్ళకి 1,50,000 మేము అందరూ తలా కాసిన వేసుకొని నేను కాసిన ఇచ్చి మొత్తం 1,50,000 పార్టీ తరఫున ఫండ్ ఇవ్వటం జరిగింది. ప్రభుత్వం తరఫున కూడా న్యాయం జరగాలని, అది సీఎం పరిధిలోకి కూడా తీసుకెళ్తానని, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని, ఆదుకుంటామని మనస్ఫూర్తిగా తెలియపరుచుకుంటూ, ఆ కుటుంబానికి జరిగిన నష్టం చాలా పెద్ద నష్టం. వాళ్ళు కడు పేదవాళ్ళు. ఇవి కూడా ఎవరో దగ్గర అప్పులు తెచ్చి ఆ ఆరోగ్యం బాగలేని పరిస్థితుల్లో ఆ విధంగా ఆ గొర్రె పిల్లల నష్టం పూర్తిగా ప్రభుత్వం ఆదుకోవాలని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తానని, ఒప్పిస్తానని ఈ సందర్భంగా వారికి హామీ ఇస్తున్నాను. వినుకొండ పట్టణంలో ఇరు వర్గాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ముస్లిం సామాజిక వర్గానికి ఇరు వర్గాల వారు ఒకరిపై ఒకరు భీకరంగా దాడులకు పాల్పడ్డారు. వినుకొండ పట్టణంలోని తిమ్మాయిపాలెం రోడ్లో ప్రారంభమైన దాడులు పట్టణంలోని పెద్ద మసీదు వరకు కొనసాగాయి. దాడుల్లో ఓ ద్విచక్ర వాహనాన్ని కూడా దగ్ధం చేశారు. ఈ దాడులలో ఓ పార్టీకి చెందిన 2 ప్రముఖ నేతలు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
దాడులకు పాత కక్షల నేపథ్యంలో జరిగినట్లు బాధితులు పేర్కొన్నారు. బైక్ ఇది అరే ఇద్దరిని కలుపుదాం కదా ఎందుకు మాట్లాడుకోవట్లేదని మళ్ళీ వచ్చి మన వైకన్వెన్షన్ పక్కన హర్ష స్కూల్లో సిట్టింగ్ చేశారు. మళ్ళీ నేను నామంటే వాడు ఆగాడు. నామంటే తాగుతున్నాం అంతా బాగానే ఉంది, మావాడిని కొడతామని వీడు సైగ చేస్తున్నాడు మావాడు. నేను వద్దురా అప్పుడు నేను సైగ చేస్తూనే ఉన్నా, ఆగాడు. ఒక పథకం ప్రకారం జగన్మోహన్ రెడ్డి కుట్ర పన్ని పథకం ప్రకారం దాడులు చేపిస్తా ఉన్నాడు. దానిలో భాగంగా తప్పల్లి నుండి వచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారం ఇక్కడ బొల్లా బ్రహ్మనాయుడు రౌడీల్ని గూండాల్ని ప్రోత్సహించి తెలుగుదేశం పార్టీ నాయకులు టౌన్ పార్టీ అధ్యక్షుడు షమీం ఖాన్ని, టౌన్ పార్టీ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ని, అలాగే స్టేట్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి షమీం ఖాన్ గారిని అనేక మంది మీద హత్యా ప్రయత్నం చేశారు. ఒక పథకం ప్రకారం తెలుగుదేశం పార్టీలో ఎవరైతే యాక్టివ్గా తిరుగుతున్నారో వాళ్ళని హత్య చేస్తే రేపు రానున్న ఎన్నికల్లో రిగ్గింగులు చేసుకోవాలా, ఆ విధంగా రిగ్గింగులు చేసి గెలుచుకోవాలని చెప్పేసి ప్రాణాలను కూడా బలి తీయటానికి వెనకాట్టలేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ప్రోత్సాహంతో ఈరోజు ఈ హత్యా ప్రయత్నాలు జరిగినాయి. దీని మీద పోలీసులు ఇంతవరకు ఏ ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకపోవడం చాలా దురదృష్టకరం, బాధాకరం. దాడులు చేసిన వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్తా ఉంటే మళ్ళీ మూకమ్మడిగా హత్యా ప్రయత్నం చేశారు. గతంలో వినుకొండలో ఎప్పుడూ ఇలాంటి సంస్కృతి లేదు. ఈరోజు బొల్లా బ్రహ్మనాయుడు వచ్చిన తర్వాత పచ్చగా ఉన్నటువంటి వినుకొండ నియోజకవర్గంలో చిచ్చు పెట్టాడు బొల్లా బ్రహ్మనాయుడు స్వార్థ ప్రయోజనాల కోసం. ఈరోజు తెలుగుదేశం వాళ్ళందరినీ భయభ్రాంతులు చేయడానికి ఇద్దరు ముగ్గురిని హతమారిస్తే భయభ్రాంతులు అవుతారు. రేపు ఎన్నికల్లో రిగ్గింగ్ చేసుకోవచ్చు. కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టి రౌడీ షీటర్లు ఓపెన్ చేశారు. ప్రతి మండలంలో వినుకొండ టౌన్లో ముఖ్యులు ఎవరైతే పార్టీలు యాక్టివ్గా ఉన్నారో తెలుగుదేశం పార్టీలో అలాంటి వాళ్ళ మీద ఒక పథకం ప్రకారం గత 2 సంవత్సరాల నుండి తప్పుడు కేసులు పెట్టుకుంటూ వచ్చి 6 నెలల క్రితమే రౌడీ షీటర్లన్నీ ఓపెన్ చేసి సైలెంట్గా పెట్టుకున్నారు. రేపు ఎన్నికలప్పుడు తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉండే వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్లో పెట్టి కొంతమందిని హత్యలు చేసి భయభ్రాంతులు చేసి కొంతమంది రౌడీ షీటర్ల పేరుతో పోలీస్ స్టేషన్లో పెట్టించి ఎలక్షన్ చేసుకోవాలనుకుంటున్నారు. ఈ విధమైన దుర్మార్గపు ఆలోచనతో ఎన్నికల్లో అక్రమ పద్ధతుల్లో దౌర్జన్య పద్ధతుల్లో ఎన్నికల్లో చేసుకోవాలని ఈరోజు ప్రజల్ని భయభ్రాంతులు చేయడానికి ఒక పథకం ప్రకారం కుట్ర పన్ని ఈ దాడులు చేయడం చాలా దుర్మార్గం. ఈ దాడుల్ని దుర్మార్గాల్ని ఖండిస్తున్నా బొల్లా బ్రహ్మనాయుడు వచ్చినాక ఇలాంటి విష సంస్కృతి తీసుకొచ్చి మీ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలను బలి చేస్తారా అని అడుగుతున్నా. ఈరోజు వినుకొండలో చిచ్చు పెట్టి వర్గాల మధ్య పోర్లు పెట్టి గొడవలు పెట్టి ఈరోజు హత్యా ప్రయత్నాలు చేసి ఈరోజు మీరు ఏం మీ యొక్క కుట్రని ఈరోజు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఈరోజు జిల్లాలో అందరూ రాష్ట్రంలో అందరూ గమనిస్తున్నారు వైసీపీ వాళ్ళ దుర్మార్గపు ఆలోచనలు. ఈరోజు హత్య రాజకీయాలు ఎంతకాలం చేస్తారని అడుగుతున్నాం. కత్తితో జీవించేవాళ్ళు కత్తితోటే మరణిస్తాడు. పెద్దలు చెప్పింది మర్చిపోవద్దు.
అంటే దాడులు చేయించి హత్యలు చేయించి మీరు గెలవాలనుకుంటున్నారా అని అడుగుతున్నా. హత్యలు చేయించి మీరు గెలుస్తారా? దాడులు చేయించి మీరు గెలుస్తారా? మీ స్వార్థ రాజకీయాల కోసం కార్యకర్తలు బలి చేస్తారా అని అడుగుతున్నా. దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదు. బొల్లా బ్రహ్మనాయుడు దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదు. పోలీస్ డిపార్ట్మెంటు అధికార పార్టీ కొమ్ము కాస్తా ఉంది. గతంలో వినుకొండ బస్టాండ్ దగ్గర ఎమ్మెల్యే వచ్చి కావాలని గొడవ పెట్టి దాడులు చేస్తే, ఎమ్మెల్యే వర్గం దాడులు చేస్తే, పథకం ప్రకారం దాడులు చేస్తే బాధితుల్ని దాడికి గురై తలకాయలు పగిలిన మీద కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారు. ఎవరైతే దాడులు పాల్పడ్డారో వాళ్ళ మీద పోలీసులే చర్య తీసుకోలేదు. గతంలోనే దాడులు చేసిన వాళ్ళ మీద పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సరైన చర్యలు తీసుకొని ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. పోలీస్ డిపార్ట్మెంట్ వైఫల్యం. జిల్లా ఎస్పీ ఏం చేస్తున్నాడు? గతంలో ఒక పథకం ప్రకారం బస్టాండ్ దగ్గర తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాడులు చేసి తలకాలు బాలగొట్టి మారణాయుధాలతో దాడులు చేస్తే వాళ్ళ మీద మీరు ఒక్కరి మీద కూడా చర్య తీసుకోలేదు. అంటే పోలీసులు మీరు ప్రోత్సహిస్తున్నారా దాడుల్ని? ఈరోజు ఇంత ఘోరం జరిగితే ఎందుకు మీరు హత్యా ప్రయత్నం చేసిన వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదో పోలీసులు సమాధానం చెప్పాలా. జిల్లా ఎస్పీ పల్నాడు జిల్లా ఎస్పీ సమాధానం చెప్పాలా. గతంలో దాడులు చేసిన వాళ్ళ మీద ఎందుకు మీరు చర్య తీసుకోలేదు? తప్పులు చేయని వాళ్ళని, దాడులు చేయని వాళ్ళని, మా వాళ్ళ మీద, బాధితుల మీద మీరు రౌడీ షీటర్లు ఓపెన్ చేశారు. బాధితులను మీరు రౌడీ షీటర్లు చేస్తున్నారు. దెబ్బలు తిన్న వాళ్ళ మీద రౌడీ షీటర్లు ఓపెన్ చేశారు. కానీ దాడులు చేసే వాళ్ళ మీద ఈ ఎస్పీ పోలీస్ డిపార్ట్మెంటు ఎందుకు చర్యలు తీసుకోలేదో సమాధానం చెప్పాలి ప్రజలకి. అందుకోసమే దాడులు చేసిన వాళ్ళని వెంటనే, ఎవరైతే హత్యా ప్రయత్నాలు చేశారో వాళ్ళని వెంటనే ఇప్పటిదాకా అరెస్ట్ చేయలేదు. వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయకపోతే జరిగే దుష్పరిణామాలకి పోలీస్ డిపార్ట్మెంట్ బాధ్యత వహించాల్సి వస్తుంది. ఎవరైతే దాడులు చేశారో వాళ్ళ వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలా, తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా. అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలా. గతంలో కూడా అటెంప్ట్ మర్డర్ ప్రయత్నం చేసిన వాళ్ళ మీద చిన్న సెక్షన్లు పెట్టి బెయిల్ ఇచ్చారు. గతంలో కూడా అటెంప్ట్ మర్డర్ చేసినటువంటి వాళ్ళ మీద చిన్న సెక్షన్లు పెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. అందుకే ఈరోజు వినుకొండలో ఈ దుర్మార్గాలు పెరిగిపోతున్నాయి, ఈ దుశ్చర్యలు పెరిగిపోతూ ఉన్నాయి. అందుకే దీని మీద అటెంప్ట్ మర్డర్ సెక్షన్ పెట్టి జరిగినటువంటి వాస్తవాల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి పోలీస్ డిపార్ట్మెంట్ అని నేను తెలియజేస్తా ఉన్నా. లేదా పోలీసులకు హెచ్చరిక చేస్తున్నా. మీరు అటెంప్ట్ మర్డర్ సెక్షన్లు పెట్టి నిందితులు అరెస్ట్ చేసి సరైన చర్యలు తీసుకోకపోతే దానికి మూల్యం మళ్ళీ ప్రభుత్వం మూల్యం చెల్లించుకో తప్పదు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మూల్యం చెల్లించుకో తప్పదు. రాబోయే దుష్పరిణామాలకి పోలీస్ డిపార్ట్మెంటే బాధ్యత వహించాలి. బొల్లా బ్రహ్మనాయుడు డెఫినెట్గా టీడీపీ జనసేన క్యాండిడేట్ గెలుస్తారని ఇలాంటి దాడులు చేపించి భయపెట్టాలనుకుంటున్నారు. మీరు ఎన్ని దాడులు చేసినా ఇంకా ముందరగా వస్తాం, కానీ తగ్గేదైతే లేదని చెప్తున్నాము. అసలు వినుకొండలో ఎప్పుడు లేని సంస్కృతి. మొన్న 15 రోజుల కింద పలుకూరులో ఆ విధంగా చేశారు. ఈరోజు ఇక్కడ మొన్న బస్టాండ్ దగ్గర ఇప్పుడు మీ కిరాయి కొండలను తీసుకొచ్చి గంజాయి బ్యాచ్, వినుకొండలో ఎప్పుడు లేని గంజాయి ఈ 4 సంవత్సరాల నుంచే వినుకొండ ఎక్కువగా ఉన్నా దానికి మరి ఈ రోజున ఒక పథకం ప్రకారం దరిదాపు టీడీపీ 6 కార్యకర్తల్ని అటెంప్ట్ మర్డర్ చంపడానికే వచ్చారు. ఆ విధంగా వాళ్ళందరినీ తీవ్రంగా కొట్టి అందరికీ పెద్ద ఇంజరీలు లేని ఇలాంటి సంస్కృతి వినుకొండలో లేదు. బొల్లా బ్రహ్మనాయుడు గారు, మీరు మీ స్వార్థం కోసం వినుకొండలో చిచ్చులు పెట్టి గొడవలు లేకపోతే అంటున్నాం. పోలీసు వాళ్ళు కూడా ఒకటే హెచ్చరిస్తున్నాం. మీరు ఇది 2 రోజుల్లో కానీ మీరు వాళ్ళని అరెస్ట్ చేయకపోతే మాత్రం చాలా తీవ్రంగా దీన్ని పైకి తీసుకెళ్తామని, తర్వాత ఏమి జరిగినా కానీ జిల్లా ఎస్పీ బాధ్యత వహించాలని. నసరాపేటలో ప్రభుత్వ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. నసరాపేటలోని డిఎస్ఎస్ స్టేడియంలో సంక్రాంతి సంబరాల సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ శివశంకర్ సందడి చేశారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలోని సాంగ్కు స్టెప్పులు వేసి ఆహ్లాదాన్ని కలిగించారు. కలెక్టర్ శివశంకర్తో పాటు మిగతా ఆర్టిస్టులు కూడా కాలు కదిపారు.
వినుకొండ పట్టణంలోని సురేష్ మహల్ రోడ్డులోని అంగన్వాడీ సమ్మె 36 రోజుకు చేరింది. ఈ సమ్మెకు అంగన్వాడీలకు మద్దతుగా ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా నాయకులు పి. రూబెన్ మద్దతు తెలిపి మాట్లాడుతూ ప్రభుత్వం పండగల యొక్క సంతోషాలు లేకుండా చేసిందని ఆరోపించారు. అంగన్వాడీల నిద్రాహారాలు లేకుండా సమ్మె శిబిరంలోని ఉంటున్నారని, ఒక ఇంట్లో ఆడపడుచు కన్నీరు పెడితేనే ఇల్లు పాడవుతుంది అంటారని, మరి ఈ రోజు ఇంతమంది మహిళలు కన్నీరు పెడితే మరి ఒక్కసారి ప్రభుత్వానికి సలహాలు ఇచ్చే వాళ్ళు ఆలోచించాలన్నారు. ప్రభుత్వం మొండి వైఖరిని అవలంబిస్తూ అంగన్వాడీలు ఆత్మహత్యలు చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదు అని తెలియజేస్తూ ఉరి వేసుకుని నిరసన తెలిపారు. సమ్మె ప్రారంభించి 36వ రోజుకు చేరుకుంది. 36 రోజులైనా కూడా ఇంతవరకు ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదు. 4-5 సార్లు చర్చలకు పిలిచారు కానీ ఇంతవరకు ఏమీ తేల్చలేదు. అలాగే మొన్న రీసెంట్గా 3 రోజుల క్రితం చర్చలకు పిలిచారు. మేమైతే దరిదాపుగా వేతనాల పెంపు మీదే ఆయన ఇచ్చారు కాబట్టి మేము ఖచ్చితంగా ఈరోజు అయిపోతుంది అని చెప్పి మేము ఒక హోప్ అయితే పెట్టుకున్నాము. కానీ దాన్ని కూడా సమ్మె విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించారే తప్ప మా డిమాండ్స్ నెరవేర్చడానికి ప్రయత్నించలేదు. జీతాలు పెంచినప్పుడు మీరు జీతాల చర్చ కోసమే పిలుస్తున్నాము అని చెప్పడం దేనికి, ఇలా అవమానించి పంపించడం దేనికి అంగన్వాడీలని చెప్పి అడుగుతున్నాము. పండగ 3 రోజులు కూడా అందరూ సమ్మె శిబిరాల్లోనే ఉన్నారు. ఎవరు కూడా పండగ చేసుకోలేదు. మేమందరం కూడా అందరూ మీడియాలో కనిపిస్తూ ఉన్నాము, వార్తల్లో వస్తూ ఉన్నాము, పేపర్లలో కూడా అందరూ చూస్తూ ఉన్నారు. ఈ 3 రోజులు కూడా మేము సమ్మె శిబిరంలోనే ఉన్నాము. ఇవాళ రోజున కూడా మేము ఈ రోజు ఇక్కడే ఉండి సమ్మె ఇవాళ కూడా నిర్వహిస్తూ ఉన్నాము. ఈ రోజు ఉరేసుకొని ప్రభుత్వం మాకు చివరికి ఉరేసుకొని చనిపోయేటట్టుగా చేస్తుంది అని చెప్పి ప్రభుత్వానికి మేము ఆ నినాదం కూడా ఇవ్వదలుచుకున్నాము. ఈరోజు ఆ ప్రయత్నం కూడా ఇవాళ చేస్తూ ఉన్నాము. ఇన్ని రోజుల నుంచి చేస్తూ ఉన్నా కూడా ప్రభుత్వం నుంచి ఇంకా ఎందుకు స్పందన రాలేదు అనేది మా యొక్క అనుమానం. ఎందుకు రావట్లేదు? మీరు అందరికీ పెంచుతున్నారు, అందరికీ సలహాలు ఇస్తున్నారు, అందరికీ హామీలు ఇస్తున్నారు, కానీ అంగన్వాడీలకు మాత్రం ఇవ్వట్లేదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రభుత్వం హామీ ఇవ్వట్లేదు. మేము ఎలాగోలా మేము ఇంకా మా సమ్మెను కొనసాగించి మా డిమాండ్స్ నెరవేరే వరకు మేము సమ్మె చేద్దాము అనుకుంటున్నాము. కానీ మా ప్రాజెక్టుల నుంచి అధికారులు మా మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ ఉద్దేశం ఏముందో మాకైతే తెలియదు. వీళ్ళని కూడా సమ్మె చేయకుండా నిలవరిస్తే సమ్మె ఆగిపోతుంది, మా దగ్గరకు వచ్చి మీరు జాయిన్ అవ్వాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి మెసేజ్లు పెడుతున్నారు. ఈ సందర్భంగా మేము అధికారులకు చెప్పేది ఏంటంటే, మీరు ఎంత ప్రయత్నించినా మీరు మమ్మల్ని అయితే సమ్మెలోకి రాకుండా మీరు చేయలేరు. ఎందుకంటే 100 మందిని ఒక ప్రాజెక్టులో ఉంటే 99 మందిని మీరు జాయిన్ చేసుకోగలరు, కానీ 100వ వాళ్ళు ఒక్కళ్ళు ఉంటారు. ఆ ఒక్కళ్ళే ఈ డిమాండ్స్ అన్నిటిని నెరవేర్చడానికి ఆధారం అవుతారు. కాబట్టి ఆ ఒక్కళ్ళని మీరు ఆపలేరు. ఆ ఒక్కళ్ళు ఎవరైనా కావచ్చు. రేపటి నుంచి మేము నిరవధిక నిరాహార దీక్షలకు కూడా కూర్చుంటున్నాము. అయితే ఆ నిరవధిక నిరాహార దీక్షల్లో కూర్చుని ఎవరికైనా ఏమైనా జరిగితే అది కూడా ప్రభుత్వం చేసిన హత్యలుగా భావించాల్సి వస్తుంది. వాళ్ళందరూ కూడా ప్రభుత్వం చేత హత్య కావించబడ్డారు అని చెప్పి రేపటి రోజున అంగన్వాడీలు అందరూ కూడా తెలియజేస్తారు. అంత దూరం పోకుండా ప్రభుత్వం ఎప్పటికైనా కళ్ళు తెరిచి అంగన్వాడీల హామీలు నెరవేర్చాలి అని చెప్పి, ప్రభుత్వంలో ఇంకా కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు అని చెప్పి కూడా మేము నిరూపించుకోవాలని చెప్పి ప్రభుత్వానికి కూడా ఒక డిమాండ్ చేస్తున్నాము. ఇంకా అలా కాకుండా మీ పనికిరాని చచ్చు సలహాలు ఇచ్చే సలహాదారులను పంపించి ఇంకా మీరు ఇలా చేసినట్లయితే మీ పత్రాన్ని మీరే కొని తెచ్చుకుంటారు అని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాము. జిల్లా అంగన్వాడీ ట్రెజరర్ లక్ష్మీ ప్రసన్న. వినుకొండ నియోజకవర్గ ప్రజానేకానికి విజ్ఞప్తి. మన ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు అలానే ఏఐటిసి ఐఎఫ్టియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ సమ్మె అనేది జరుగుతూ ఉన్నది. ఈరోజు 36వ రోజు చేరింది. అనేక కార్యక్రమాలు వినుకొండ ప్రాజెక్టు తరఫున మన వాళ్ళు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమాల్లో భాగంగానే ఈరోజు ఉరి తీత అనే కార్యక్రమం అనేది కూడా నిర్వహిస్తూ ఉన్న నేపథ్యం అనేది ఉంది. మేము ఒకటే చెబుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారికి, ఇన్ని రోజులు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సమ్మె చేసిన నేపథ్యం అనేది లేదు. కావాలని మీరు అంగన్వాడీ పట్ల నిర్లక్ష్యం చేసి 36వ రోజుకి సమ్మె చేసేటట్లు చేస్తూ ఉన్న నేపథ్యం అనేది మనకు కనపడతా ఉన్నది. వినుకొండ మార్కాపురం రోడ్డు అయ్యప్ప స్వామి గుడి ఆవరణలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుని భారీ మకర జ్యోతి దర్శనం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు పాల్గొని ఆలయ చైర్మన్ గుడివాడ గురునాథం ఆధ్వర్యంలో భారీ 18 కిలోల మకర జ్యోతి ప్రజ్వలనం నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రధాన అర్చకులు ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో
అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం పాల్గొన్న గుడి కార్యక్రమాల దాతలను భక్తుల సమక్షంలో ఎర్రశెట్టి జయరావు, రుద్దాల వెంకట్రావు, కనిగండ్ల అనంత రామకోటేశ్వరరావు మక్కిన చేతుల మీదుగా ఘనంగా దుశ్శాలువలతో పూలమాలతో సత్కరించారు. వినుకొండనే సమాప్తం. తిరిగి రేపటి న్యూస్తో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.